సో దేవుడు అంటూ ఉన్నాడు, నా యందు మీకు సమాధానము కలుగుచున్నది. యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నా యందు మీకు సమాధానము. ఈ లోకంలో మీకు శ్రమ కలిగినా కూడా మీరు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి మీ హృదయములను కలవరపడనీయకుండా మీరు జీవించండి. ఈ లోకంలో మీకు శ్రమ కలిగినా సరే ఆ శ్రమను మీరు చూడకుండా దేవుని వైపుగా చూడండి, దేవుడిచ్చు సమాధానాన్నే మీరు చూడండి అని దేవుడు అంటున్నాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఫోకస్ థింగ్స్ పైన ఉంటుంది. చాలా మంది ఆనందం ఈ లోకంలో థింగ్స్ను బట్టే ఉంటుంది. ఏదైనా మంచి జరిగితే చాలా హ్యాపీగా ఉంటారు, ఏదైనా చెడు జరిగితే అంటే మంచి కార్యాలు జరిగితే సమాధానంగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదైనా చెడు సంభవాలు సంభవిస్తే దానిని బట్టి దుఃఖం అన్నది బాధ అన్నది కలుగుతుంది. అయితే దేవుని బిడ్డలకు మాత్రము ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండకూడదు. పరిస్థితులను బట్టి, సర్కమ్స్టాన్సెస్ని బట్టి మన యొక్క రియాక్షన్ ఉండకూడదు. హల్లెలూయా. మన శాంతి, మన ఆనందము మన యేసయ్యే అయి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనము థింగ్స్ని బట్టి మన ఆనందాన్ని, సమాధానాన్ని ఎదురు చూడట్లేదు, కానీ మన యేసయ్యను బట్టి, యేసయ్య పైన ఆధారపడి యేసయ్య అన్న రక్షకుని పైన మన దృష్టిని కలిగి మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి యేసయ్యను బట్టి ఆయన మనకేమై ఉన్నాడో అన్న దాన్ని బట్టి, ఆయనతో మనకున్న రిలేషన్షిప్ని బట్టి మనం రెస్పాండ్ అవ్వాలి. ఆయనతో మనకున్న సంబంధ బాంధవ్యాన్ని బట్టి మన సమాధానము, మన ఆనందము మనలో నిలిచి ఉండాలి. ఎప్పుడు కూడా మనలో అది జీవజల నది వలె ఉబికి పారాలి అని మనం గ్రహించాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. We need to have the focus. Let we place our focus and our hearts upon the person of Jesus Christ. యేసుక్రీస్తు పైన మనం దృష్టి కలిగి ఉంటే చాలు. సమాధానం అన్నది అసలు విషయమే కాదు. సమాధానం అన్నది ఎప్పుడు కూడా మనకు లభిస్తూనే ఉంటుంది. శాంతి అన్నది ఎప్పుడు కూడా మనము అనుభవిస్తూనే ఉంటాం. ఆనందం అన్నది ఎప్పుడు కూడా మనము అనుభవిస్తూనే ఉంటాము. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మనం వాటి కోసం అక్కడ మనము సెర్చ్ చేసుకోము. We need to search into the scriptures. We need to have a search into the word of God. దేవుని వాక్యములోనికి వెళ్ళి మనం వెదకాలి, లేఖనాలలోకి వెళ్ళి మనం వెదకాలి, మన ఆంతర్యములోకి వెళ్ళి, మన ఆత్మలోకి వెళ్ళి దేవుడిచ్చిన బహుమానములను మనము పొంది అనుభవించాలి. మన హృదయంలోనికి వాటిని మనము చేదుకొని మరి అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఎప్పుడైతే మన దృష్టిని మనం యేసయ్య పైన పెడతామో మనము పైనున్న వాటిపైనే మన దృష్టి కలిగి ఉండము. ఈ యొక్క భూమి పైన ఉన్న వాటిపైన మన దృష్టి ఉండదు, కానీ అవి మన అవసరాలుగా మాత్రమే చూస్తాం. కానీ మన దృష్టి మాత్రం మన యేసయ్య పైనే ఉన్నప్పుడు మన దృష్టి పైనున్న వాటిపైనే ఎప్పుడు కూడా మనం పెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులు 3వ అధ్యాయము 1వ వచనము ఈ విధంగా చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. హల్లెలూయా. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. What a wonderful scripture that God has given. దేవుని వాక్యం అంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎంత ధన్యత కదా మనకు. మనం ఇంకా చనిపోకముందే మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాము. హల్లెలూయా. మనం ఇంకా మరణించక ముందే మనం లేపబడిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు మన కొరకు చనిపోగా ఇప్పుడు ఆయన మరణంలోనికి ఎందరైతే బాప్తిస్మము పొందితిరో వారందరూ కూడా ఆయన పునరుద్ధానపు శక్తిని కూడా పొందుకున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తుతో కూడా మనమందరము కూడా లేపబడితిమి. మనము లేపబడి ఉన్నాము, మనము లేపబడిన వాళ్ళము. దాని యొక్క భౌతిక రుజువును కూడా త్వరలో మనము చూడబోతూ ఉన్నాం. ఆయన రాకడలో దీని యొక్క పరిపూర్ణమైన నెరవేర్పును మనం చూడబోతున్నాం. అయితే క్రీస్తుతో కూడా లేపబడిన వారమైన మనము ఏం చేయాలి? పైనున్న వాటిపైనే మన దృష్టి, కానీ భూ సంబంధమైన వాటిపైన కాదు.
అవి మన అవసరతలను అక్కలను తీర్చే వస్తు సామాగ్రి పనిముట్లే కానీ మనకు సమాధానాన్ని ఇచ్చేవి కాదు. అవి పరిస్థితులైనా కావచ్చు, థింగ్స్ అయినా కావచ్చు, మనుష్యులైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిపైన మన దృష్టి లేదు. కానీ మనల్ని ఆయనతో పాటు పాల్గొనేలాగా, ఆయన మరణంలో పాల్గొనేలాగా చేసే, ఆయన పునరుద్ధానంలో కూడా మనం పాలు పంపులు పొందులాగున పునరుద్ధానపు శక్తిని మనలోనికి ఆయన పంపించి మనల్ని సజీవులుగా చేసి మనకు సమృద్ధి అయిన జీవాన్ని అనుగ్రహించిన యేసు క్రీస్తుని బట్టి మనం పైనున్న వాటిని చూడగలము. చూడాలి, చూస్తూనే ఉండాలి. ఆత్మ సంబంధమైన అదృశ్యమైన వాటిని మనము నిదానించి చూడాలి, వాటిని మనము తేరి చూడాలి. మనం ఆయన వైపే. అందుకే మనలను ఆయన మీరు నక్షత్రములు అన్నాడు. నీ సంతానము ఆ నక్షత్రముల వలె అయ్యెదురు. హల్లెలూయా. కాబట్టి పైన చూచు మనము నక్షత్రములనే చూస్తాము, అలాగే ఆ నక్షత్రములు కూడా మనమే. మన దృష్టి పైనున్న వాటిపైనే, మన దృష్టి కిందున్న వాటిపైన కాదు. మన దృష్టి ఆత్మ సంబంధమైన నిత్యానిత్యములకు నిలిచిపోయే వాటిపైనే. అశాశ్వతములైన క్షణికములైన ఈ భూమిపైనున్న భౌతికమైన వాటి వైపు కాదు, వాటి కొరకు కాదు మన ప్రయాస. యేసయ్య కొరకే, యేసయ్య రాజ్యము కొరకే, ఆయన పని కొరకే, ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకే, ఆయనను సంతృప్తి పరుచుట కొరకే. హల్లెలూయా. కాబట్టి మన దృష్టి యేసయ్య పైనే ఉంచగలిగితే మనం పైనున్న వాటినే మనము నిదానించి చూస్తాము. హల్లెలూయా. మన దృష్టి, మన హృదయము కూడా ఆయన పైనే ఉండాలి అంటే మనం ఆయన్ని ఆనుకుని జీవించాలి. హల్లెలూయా. యెషయా 26:3 ఏముంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. మన దృష్టి, మన మనస్సు, మన హృదయము ఆయన పైనే ఆనుకోవాలి. బికాస్ హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త, శాంతి ప్రదాత, సమాధానాధిపతి మన యేసుక్రీస్తే. కాబట్టి మన దృష్టి, మన మనస్సు, మన హృదయము ఆయననే ఆనుకోవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు ప్రభువా అని యెషయా రాస్తూ ఉన్నాడు. ఎవడైనా నిన్ను ఆనుకుంటే చాలు, వానిని నీవిచ్చు సమాధానముతో, శాంతితో నీవు నింపుతావు. ఇన్ఫాక్ట్ పర్ఫెక్ట్ పీస్తో నీవు నింపుతావు. హల్లెలూయా. పూర్ణ సమాధానము, పూర్ణ శాంతి యేసుక్రీస్తునందే మనకు కలదు. మన దేవుని మనం ఆనుకొని మన జీవితం అంతా సమాధానము, శాంతి, హృదయానందము, సంతోషముతో మనము జీవించదుముగాక.